హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు యాప్టిట్యూడ్ క్లాస్ గురు. ఈరోజు మనం ఈ వీడియోలో గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో డిడక్టివ్ లాజికల్ థింకింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఎలా సాల్వ్ చేయాలనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. అసలు ఫస్ట్ డిడక్టివ్ లాజికల్ థింకింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి? గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో డిడక్టివ్ లాజికల్ థింకింగ్ బేస్డ్ ప్రాబ్లమ్స్ ఎలా ఇస్తున్నాడంటే ఇట్స్ లైక్ ఎ సుడోకు. మీ అందరికీ ఆల్రెడీ సుడోకు గురించి ఒక ఐడియా ఉంటుంది. ఏంటంటే కాలమ్స్లోనూ రోస్లోనూ సేమ్ నెంబర్ ఎప్పుడు రిపీట్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 6 అనే ఒక నెంబర్ కనిపిస్తుంది. సచ్ దాట్ ఈ 6కి హారిజంటల్ లైన్లో కానీ లేదా వెర్టికల్ లైన్లో కానీ ఇంకెక్కడ 6 అనే నెంబర్ను రిప్రజెంట్ చేయకూడదు. అలా నెంబర్ రిపిటేషన్ లేకుండా నువ్వు టోటల్ పజిల్ని సాల్వ్ చేయాలి. దిస్ ఇస్ ద సుడోకు గేమ్. సేమ్ ఇదే లాజిక్ని పిక్చర్ బేస్డ్గా డిజైన్ చేశారు. సో పిక్చర్ బేస్డ్గా డిజైన్ చేసినప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. లుక్ ఎట్ ద ఫస్ట్ ప్రాబ్లం. గేమ్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్లో క్యాప్జెమిని వాడు కండక్ట్ చేస్తున్న డిడక్టివ్ లాజికల్లో ఇచ్చే క్వశ్చన్స్ ప్యాటర్న్ ఇలాగే ఉంటుంది. సో ఇచ్చిన క్వశ్చన్ ఏంటో ఒకసారి చూడండి. ట్రై టు ఆన్సర్ దీస్ క్వశ్చన్స్ బై ఫిగరింగ్ అవుట్ ద విచ్ ఆఫ్ ద 4 figures బిలాంగ్ ఆన్ ద స్పాట్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఈ 4 ఆప్షన్స్లో ఏ ఫిగర్ అనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్ని రీప్లేస్ చేయగలదు అని అడుగుతున్నాడు. నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్స్ లైక్ ఎ సుడోకు విచ్ ఇస్ నథింగ్ బట్ రోస్లోను కాలమ్స్లోను రిపిటేషన్ లేని సింబల్ ఏది ఉందో అది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ 4x4 పజిల్లో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏ వాల్యూ వస్తుందని అడుగుతున్నాడు. ఒకసారి చూడమ్మా, ఆల్రెడీ స్టార్ వచ్చేసింది ఈ రోలో, అండ్ ట్రయాంగిల్ వచ్చేసింది, అండ్ సర్కిల్ కూడా వచ్చేసింది. నేను ఓవరాల్ గ్రిడ్ని అబ్జర్వ్ చేసినప్పుడు అక్కడ 4 సింబల్స్ కనిపిస్తున్నాయి. ఏంటి? స్క్వేర్, సర్కిల్, స్టార్ అండ్ ట్రయాంగిల్. ఆ 4 సింబల్స్లో 3 సింబల్స్ ఆల్రెడీ ఈ రోలో కవర్ అయిపోయాయి. కాబట్టి ఇంకా నాకు మిగిలిపోయిన ఆన్సర్ ఎంత? క్వశ్చన్ మార్క్ విచ్ ఇస్ నథింగ్ బట్ స్క్వేర్ ఇస్ ద ఆన్సర్. సో ఎంత ఈజీగా ఓవర్ లుక్ చూసినప్పుడు ఎన్ని సింబల్స్ ఉన్నాయి ఫస్ట్ రికగ్నైజ్ చేయి. 4x4 అయితే 4 సింబల్స్ ఇస్తాడు మ్యాక్సిమం. 5x5 ప్యాటర్న్ అయితే 5 సింబల్స్ ఇస్తాడు. 6x6 అయితే 6 సింబల్స్ ఇస్తాడు. అక్కడ ఇచ్చే నెంబర్ ఆఫ్ కాలమ్స్ అండ్ రోస్ని బట్టి నీకు ఇచ్చే టైం అనేది చేంజ్ అవుతుంది. మీరు ఫాస్ట్గా సో ఏ సింబల్ సూటబుల్ అవుతుంది, ఏ సింబల్ సూటబుల్ అవ్వదు, జస్ట్ బై కంపారిజన్. సో ఈ ఎగ్జామ్ మీకు ఎందుకు కండక్ట్ చేస్తున్నానంటే మీ కంపారిజన్ స్కిల్స్ని టెస్ట్ చేయడానికి. నెక్స్ట్ ప్రాబ్లం గురించి చూద్దాం. సో అగైన్ సేమ్ 4x4 గ్రిడ్ ఇస్తున్నాడు. సో వాట్ ఈస్ ద సింబల్ అక్కర్స్ ఇన్ ద క్వశ్చన్ మార్క్ ప్లేస్? ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్గా 4 సింబల్స్ ఉన్నాయి. 4 సింబల్స్లో నేను ఈ ప్లేస్ని ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ నాకు ఇంకొక ప్లేస్ ఎంటీగా ఇక్కడ మిగిలిపోయింది. సో ఆల్రెడీ 2 సింబల్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకు మిగిలిన సింబల్స్ ఏంటంటే స్క్వేర్ అండ్ సర్కిల్. సో ఈ ప్లేస్లో సర్కిల్ వస్తుందో స్క్వేర్ వస్తుందో జడ్జ్ చేయి. ఒకవేళ ఇక్కడ స్క్వేర్ ఇచ్చాను అనుకో, ఇక్కడ సర్కిల్ ఇవ్వాలి. సో మ్యాచ్ అయింది, ఆన్సర్ ఇస్ కరెక్ట్. మరి సర్కిల్ ఇస్తే క్వశ్చన్ మార్క్ ప్లేస్లో సర్కిల్ కానీ ప్లేస్ చేశాను అనుకోండి, నాకు ఇంకా స్క్వేర్కి మిగిలిన 1 and only ఛాన్స్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ చేయాలి. ఇక్కడ స్క్వేర్ని కానీ ప్లేస్ చేస్తే సేమ్ రోలో 2 సేమ్ సింబల్స్ వస్తున్నాయి. ఒక రోలో ఎప్పుడూ 2 సేమ్ సింబల్స్ రాకూడదు. కాబట్టి సెకండ్ ఛాన్స్ వాజ్ ఎలిమినేటెడ్ సచ్ దాట్ ద ఆన్సర్ ఈస్ స్క్వేర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ question mark. Let's look at the next problem. Take 10 seconds of time to solve this problem. Later on I will explain it. Okay, I think all done well. So just look at the answer. ఇలాంటి ప్రాబ్లమ్స్ నేను సాల్వ్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం థింక్ చేస్తానంటే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మేజర్గా ఎక్కడుందో ఆ రోని కానీ ఆ కాలమ్ని కానీ నేను స్టడీ చేస్తాను. నాకు ఇక్కడ ఆన్సర్ ఈ బ్లాక్ రావాలి, కానీ నాకు ఇన్ఫర్మేషన్ అనేది ఎక్కువ ఎక్కడుందంటే రో కన్నా కాలంలో ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. కాబట్టి కాలమ్ని స్టడీ చేయండి, ఆన్సర్ అయిపోతుంది. సో ఆల్రెడీ స్క్వేర్ అప్పేర్ అయిపోయింది, ఆల్రెడీ ట్రయాంగిల్ అప్పేర్ అయిపోయింది, అండ్ ఈ 2 ప్లేసెస్ నాకు 2 డిఫరెంట్ సింబల్స్ ప్లేస్ చేయడానికి ఛాన్స్ ఉంది. కానీ ఈ రోలో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ స్టార్ అనే సింబల్ రాకూడదు. ఇక్కడ స్టార్ అనే సింబల్ రాకూడదు అంటే ఇక్కడ ఓన్లీ మిగిలిన పాసిబిలిటీ ఏంటంటే సర్కిల్ రావాలి. సో 100% స్టార్ అనే సింబల్ ఇక్కడ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రావాలి. సో ద ఆన్సర్ ఈస్ స్టార్ అండ్ ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్. సో ఏ రోని ఏ కాలమ్ని కంపేర్ చేస్తే ఆన్సర్ క్విక్గా వస్తుంది అనేది మీకు నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసేటప్పటికి అది అడాప్ట్ అవుతుంది. అది ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు. నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి, దెన్ ఇట్ విల్ బి అడాప్టెడ్ టు యూ. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. ఒకసారి చూడమ్మా, ఎప్పుడైతే ఈ రో అంతా ఆన్సర్ అయిపోయిందో రో గురించి థింక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ 2 సింబల్స్ అయిపోయాయి, అండ్
ఇక్కడ డెఫినెట్గా స్క్వేర్ రాకూడదు. సో చచ్చినట్టు ఇక్కడ స్టార్ రావాలి. వై? బికాస్ స్క్వేర్కి ఛాన్స్ ఇక్కడే ఉంది. ఈ కాలంలో ఇంకా స్క్వేర్ రాకూడదు అండ్ ఈ రోలో ఇంకెప్పుడు కూడా సర్కిల్ ట్రయాంగిల్ రాకూడదు. కాబట్టి మిగిలిన ఛాన్సెస్ ఏంటి? స్క్వేర్ స్టార్. ఆ స్క్వేర్ స్టార్ని రీప్లేస్ చేశాను. స్టార్ స్క్వేర్ ఆల్రెడీ అయిపోయాయి. సో నాకు మిగిలిన రిమైనింగ్ సింబల్స్ ఏంటంటే ట్రయాంగిల్ అండ్ సర్కిల్. ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ లాస్ట్ కాలంలో 3 సింబల్స్ ఫిల్ అయిపోయాయి. సో డెఫినెట్లీ ఆ 4th కాలంలో నాకు వచ్చే ఆన్సర్ సర్కిల్ అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ సర్కిల్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ నాకున్న క్వశ్చన్ మార్క్ ఛాన్సెస్ ఏంటి? స్క్వేర్, ట్రయాంగిల్ కానీ సర్కిల్ కానీ. ఆల్రెడీ సర్కిల్ ఇక్కడ వచ్చేసింది. సో సర్కిల్ క్వశ్చన్ మార్క్లో వచ్చే ఛాన్స్ లేదు. సచ్ దాట్ ద ఆన్సర్ ఈజ్ ట్రయాంగిల్. ప్రాబ్లం యొక్క కాంప్లెక్సిటీ ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తున్నాం. అప్పుడు ఏం చేయాల్సి వస్తుంది? 1 రో 1 కాలం చెక్ చేసే కేసులో నువ్వు 2 కాలమ్స్ 2 రోస్ చెక్ చేయాల్సిన రిక్వైర్మెంట్ పెరుగుతుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని క్విక్గా సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్ని ఫాస్ట్గా మీరు కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే డిఫికల్ట్ లెవెల్ ప్రాబ్లం అయినా సరే చాలా ఈజీగా తక్కువ టైంలో సాల్వ్ చేయొచ్చు. జస్ట్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. వాట్ విల్ బి ద ఆన్సర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్? ఇక్కడ ప్రాబ్లం చూసినప్పుడు యాక్చువల్లీ కాంప్లెక్స్ అని చాలా మంది ఫీల్ అవుతారు. కానీ ఎందుకంటే రోస్లో కాలమ్స్లో చాలా తక్కువ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇక్కడ సింపుల్గా మీరు అబ్జర్వ్ చేస్తే సెకండ్ కాలంలోనూ థర్డ్ కాలంలోనూ ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఇచ్చాడు. సో వాటిని కంప్లీట్ చేసిన ఫస్ట్ స్టార్, ట్రయాంగిల్, స్క్వేర్. సో నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రయాంగిల్ అండ్ స్టార్ అండ్ స్క్వేర్. సో ఇక్కడ సర్కిల్ వస్తుంది. ఆల్రెడీ సర్కిల్, స్టార్ ఫస్ట్ రోలో వచ్చేసాయి కాబట్టి ఇంకా నాకు మిగిలిపోయిన ఆన్సర్స్ ఏంటంటే స్టార్ అండ్ సర్కిల్ ఎలిమినేట్ అయిపోయి నాకు స్క్వేర్ కానీ ట్రయాంగిల్ కానీ ప్లేస్ చేయాలి. ఒకవేళ నేను లాస్ట్ కాలంను కానీ అబ్జర్వ్ చేస్తే నాకు స్ట్రైక్ అయింది ఏంటంటే ఆల్రెడీ స్క్వేర్ అనేది లాస్ట్ కాలంలో ఉంది. సో ఇక్కడ స్క్వేర్ వచ్చే ఛాన్స్ లేదు. ఓన్లీ నేను ఇక్కడ ప్లేస్లో ట్రయాంగిల్ మాత్రమే ప్లేస్ చేయాలి. సో ఎప్పుడైతే నాకున్న 2 ఛాన్సెస్లో స్క్వేర్కి ఒక ఛాన్స్ ఎలిమినేషన్ అయిపోయిందో సో ట్రయాంగిల్ కూడా నాకు క్వశ్చన్ మార్క్ ప్లేస్లో రాదు. ఎందుకంటే ట్రయాంగిల్ అనేది డెఫినెట్లీ ఇక్కడే ఉండాలి. సో ద ఆన్సర్ ఈజ్ స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. సో చెప్తున్నాను కదా, ఇలాంటి ప్రాబ్లమ్స్లో ఇన్ఫర్మేషన్ ఎంత ఎక్కువ ఇస్తే మనం ప్రాబ్లం అంత ఈజీగా చేయొచ్చు. బ్లాంక్స్ ఎంత తక్కువ ఇస్తే క్వశ్చన్ అంత ఫాస్ట్గా సాల్వ్ అయిపోతుంది. సో స్టార్ట్ చేయండి. ఈ కాలం, ఈ రోలో సర్కిల్ ఆన్సర్ అవ్వదు అండ్ ఇక్కడ స్టార్ రాకూడదు, ట్రయాంగిల్ రాకూడదు. లుక్ ఎట్ దిస్ లాస్ట్ రో. ఈ లాస్ట్ రోని చూడండి. ఈ ప్లేస్లో స్టార్ రాకూడదు, ట్రయాంగిల్ రాకూడదు అండ్ సర్కిల్ ఆల్రెడీ అయిపోయింది. కాబట్టి ఉన్న వన్ అండ్ ఓన్లీ పాసిబిలిటీ ఏంటంటే స్క్వేర్. కాబట్టి ఫస్ట్ రోలో 2 ప్లేసెస్ కంప్లీట్ అయిపోయాయి. సో స్క్వేర్ కూడా ఆన్సర్ కాదు. ఐదర్ ట్రయాంగిల్ రావాలి లేదా స్టార్ రావాలి. ట్రయాంగిల్ ఇక్కడ వచ్చి స్టార్ ఆన్సర్ అని నేను ఫీల్ అయ్యాను అనుకో, నా పజిల్ రాంగ్ అయిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ ట్రయాంగిల్ ఇక్కడ ఉంది. ఫస్ట్ రోలో ఆల్రెడీ ట్రయాంగిల్ ఉంది కాబట్టి ట్రయాంగిల్ ఇక్కడ వచ్చే ఛాన్స్ లేదు. సో ఇక్కడ స్టార్ రావాలి. సో డెఫినెట్లీ క్వశ్చన్ మార్క్ ఏమవుతుంది? ట్రయాంగిల్ ఈజ్ ద ఆన్సర్. సో ఇచ్చిన పజిల్ని టోటల్గా నువ్వు క్రాక్ చేయాల్సిన పని లేదు. ఆ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఏది వస్తుందో ఐడెంటిఫై చేయమంటున్నాడు తప్ప టోటల్ పజిల్ని ఎప్పుడూ సాల్వ్ చేయమని వాడు చెప్పలేదు. నువ్వు చెయ్యొద్దు కూడా. లుక్ ఎట్ ద నెక్స్ట్ ప్రాబ్లం. క్విక్గా చేద్దాం. స్టార్ అవ్వదు, ట్రయాంగిల్ అవ్వదు. సో ఆల్రెడీ ఇక్కడ స్క్వేర్ ఉంది. సో ఇక్కడ నేను స్క్వేర్ని ప్లేస్ చేయలేను. ఓన్లీ సర్కిల్ మాత్రమే ప్లేస్ చేయగలను. వై? బికాజ్ ఈ రోన్కి ఫిల్ చేయాలంటే సో డెఫినెట్లీ స్క్వేర్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ రావాలి. సో ఆన్సర్ ఈస్ స్క్వేర్. సో ఇన్ని ప్రాబ్లమ్స్ మనం చేసిన తర్వాత మీ స్పీడ్ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవ్వాలి. ఇంకా ఎక్స్ప్లెనేషన్ రిడ్యూస్ చేస్తాను. స్పీడ్గా చేయడానికి, సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. థర్డ్ కాలంలో నేను డేటాను ఫాస్ట్గా ఫిల్ చేయొచ్చు అనిపించింది. ఎందుకంటే 3 సింబల్స్ ఇచ్చాడు. సో డెఫినెట్లీ ఇక్కడ ట్రయాంగిల్ అనే సింబల్ వస్తుంది. ఈ 3 ప్లేసెస్ని నేను ఫిల్ చేయాలి. ఈ 3 ప్లేసెస్ని నేను ఎలా రెఫరెన్స్గా ఫిల్ చేస్తానంటే సెకండ్ కాలంలో ఆల్రెడీ సర్కిల్ వచ్చేసింది, స్టార్ వచ్చేసింది. సచ్ దాట్ ఆల్రెడీ ట్రయాంగిల్ కూడా అయిపోయింది ఫస్ట్ రోలో. కాబట్టి డెఫినెట్లీ 100% ఉండే ఛాన్స్ ఎవరికి ఉందంటే స్క్వేర్కి. సో నేను కాలంని రోని చెక్ చేసినప్పుడు ఇక్కడ స్క్వేర్కి తప్ప వేరే ఆల్టర్నేటివ్ సింబల్కి ఛాన్స్ లేదు. సో నాకు ఇంక మిగిలిపోయిన ఆన్సర్స్ ఏంటి? స్క్వేర్ ఆన్సర్ కాదు, ట్రయాంగిల్ కూడా ఆన్సర్ కాదు. క్వశ్చన్ మార్క్ ప్లేస్లో ఐదర్ సర్కిల్ అవ్వాలి లేదా స్టార్ అవ్వాలి. నాకు ఎప్పుడైతే ఇలా 2 ఛాన్సెస్ మిగిలిపోయాయో ఒకసారి ఒక సింబల్ ఇన్సర్ట్ చేస్తాను. ఎలిమినేషన్ చేసావు ఇప్పుడు దాకా. ఇప్పుడు ఏం చేస్తావు? జస్ట్ ఇన్సర్ట్ చేసి కంపేర్ చేసి నువ్వు టోటల్ పజిల్ని సాల్వ్ చేయక్కర్లేదు. సో నేను సర్కిల్ని ప్లేస్ చేసి ఒకసారి లేదా స్టార్ని ప్లేస్ చేసి ఒకసారి ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ నేను పిక్ చేసుకున్న ఆన్సరే నాకు సొల్యూషన్ తీసుకొచ్చింది అనుకో, అదే ఆన్సర్. నెక్స్ట్ ఆప్షన్ చెక్ చేయను.
ఒకవేళ నేను పిక్ చేసుకున్న ఆప్షన్ వల్ల ఆన్సర్ రాంగ్ వచ్చిందనుకో, అది రాంగ్ సింబల్ డెఫినెట్గా నేను వదిలేసిన ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి మెథడాలజీస్ నువ్వు ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో నేను ఫస్ట్ ఏం చేస్తానంటే సర్కిల్ ఇన్సర్ట్ చేస్తాను. సో సర్కిల్ని ప్లేస్ చేయి. సర్కిల్ ఇక్కడ ప్లేస్ చేశాను. సర్కిల్ ఇక్కడ ప్లేస్ చేశాను కాబట్టి ఇంకా స్టార్కి ఛాన్స్ ఇక్కడే ఉంది. ఓకే, సో ఈ 4th కాలంలో ఇంకా మిగిలిపోయిన ఆ 2 సింబల్స్ ఏంటంటే స్టార్ అండ్ స్క్వేర్. స్టార్ని నేను 3rd రోలో ప్లేస్ చేయలేను ఎందుకంటే స్టార్ ఇక్కడ ఉంది. సో స్టార్ని 4th రోలో ప్లేస్ చేశాను. మరి స్క్వేర్కి మిగిలిపోయిన 1 అండ్ ఓన్లీ పాసిబిలిటీ ఏంటి? 3rd కాలమే కదా. సో డెఫినెట్లీ ఈ 2 కేసెస్ తప్పే. స్టార్ని కానీ స్క్వేర్ని కానీ ఆ 3rd కాలంలో నేను ప్లేస్ చేసే పాసిబిలిటీ లేదు. సో క్వశ్చన్ మార్క్ ప్లేస్లో నేను తీసుకున్న సర్కిల్ అనే ఒక ఆప్షన్ తప్పు. సో నాకు మిగిలిపోయిన ఆన్సర్ స్టార్. సో ఆన్సర్ ఈజ్ స్టార్. కావాలంటే ఒకసారి స్టార్ని ప్లేస్ చేసి ఈ పజిల్ని ఒక్కసారి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. యూ విల్ గెట్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ వీడియోలో నేను మీకు ఇస్తున్న అసైన్మెంట్ దిస్ పజిల్. సో అక్కడ ఆన్సర్ ఏమొస్తుంది ABCDలో కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.